మీకు ఇందాక నుంచి ఒక క్రీపర్ అని చెప్పి ఒక చిన్న మొక్క చూపించాను కదా, దాని యాక్చువల్ ఫామ్ చూపిస్తాను చూడండి. కొంచెం టఫ్గా ఉంది ప్లేస్ ఇది, బట్ ఇట్స్ ఓకే, దూరతాను మీకోసం. ఈ రాయి పక్కన ఒక పెద్ద మాన్లా ఉంది చూసారా, ఇది యాక్చువల్లీ క్రీపర్ అండి. అదిగోండి ఇందా చూపించింది ఆ లీఫ్ మీకు చూసారా, ఎంత బాగా పెరిగి ఇదేదో కట్ అయ్యి ఎండిపోయి ఇలా అయింది, కానీ ఇది ఎంతైనా వెళ్తుంది ఇలా. కానీ దాని టెక్స్చర్ చూడండి, ఓ మై గాడ్, వావ్. దాని టెక్స్చర్ నిజంగా చాలా బాగుంది అండ్ వెరీ స్ట్రాంగ్ ప్లాంట్. దాన్ని కనుక ఒక మూల పెట్టి ఏదన్నా స్పేస్ ఉంది వదిలేస్తే ఒక అద్భుతమైన క్రీపర్గా అవుతుందండి అది. దాని స్టెమ్ టెక్స్చర్ కోసం అన్న పెట్టాలి నేను అది. మీరు వెళ్ళినప్పుడు ఓన్లీ ప్లేసే కాదు, ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, దీని టెక్స్చర్ చూసారా, ఒక సాఫ్ట్గా ఉంది, ఇది పీల్ అయిపోతుంది, నీట్గా వచ్చింది. కానీ దీని టెక్స్చర్ చూసారా, అసలు చూడండి ఆ సౌండ్ సాఫ్ట్గా ఉంది. అలా ఇంత గరుగ్గా అనిపిస్తుందా, ఇది చాలా సాఫ్ట్ ఉంది యాక్చువల్గా, కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక మంచి అబ్స్ట్రాక్ట్ పెయింట్ అనమాట. ఇవి చూసారంటే వైట్గా ఉన్నాయి. ఓఫ్, ఎంత బాగున్నాయి. చాలా, ఇదేం చెట్టు తెలీదు కానీ చాలా చిన్న చిన్న లీవ్స్ లాగా ఉన్నాయి. వెలగ చెట్టు చెప్తాం కదా, వుడ్ యాపిల్, అలాగే ఉందండి అది. వుడ్ యాపిల్ ట్రీ లానే ఉంది, బట్ ఐ థింక్ కాదనుకుంటున్నా. కాయ కానీ ఎటువంటిది క్లూ లేదు నాకు, బట్ చెట్టు అయితే ఇలా ఉంది. తెలీదు, తెలుసుకుందాం. ఇంకొన్నాళ్ళకి సీజన్కి తిరుగుతాను, ఎక్కడో ఒక చోట ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇదండి మన ఒక సీక్రెట్ ఛాంబర్లోంచి బయటకు వెళ్తున్నాను. చూడండి లైట్, ఒక రూమ్లోంచి బయటకు వస్తే మనకు ఒక లైట్ వెల్కమ్ చెప్తుంది కదా, అలాగే ఉంది దీంట్లోంచి వస్తే. ఇట్స్ వావ్ అండి, రియల్లీ నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఐ నీడ్ టు డూ సమ్ ఫోటోషూట్. ఎవడు తీస్తాడండి, చూడాలి, ఎవరో ఒకరిని పట్టుకోవాలి. ఎవరు రారు తెలుసా ఓపిక్గా, రెండరే కాసేపట్ల తిరిగి వద్దామంటే ఎవరికి ఏముందిరా అక్కడ అంటారు అంతే. వచ్చి చూస్తే కదా తెలిసేది. ఏదన్నా మళ్ళీ దొరికితే మాత్రం సెల్ఫీ పెట్టేస్తారు, ఫోటో వాట్సాప్లో స్టేటస్లు, ఇన్స్టాలో స్టేటస్లు పెట్టేస్తారు. అది తప్ప దాన్ని ఫీల్ అవడమే ఉండదు. నేచర్లోకి వచ్చినప్పుడు ఫీల్ అయితే సావాలి కదా, అలాంటప్పుడు నేచర్లో బతకడానికి ఇంకా. కానీ సండే ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ అండి ఇది మాత్రం. అక్కడ ఒక ట్రీ మీద, ఒక ప్లాంట్ మీద బుజ్జి వెళ్ళిపోయింది. అయ్యా, దూరం నుంచి చేద్దామని మన లెన్స్లు పని చేయవు, మంచిగా జూమ్ చేసి కొట్టడానికి. ఇలాంటప్పుడు మంచి కెమెరాస్ వైల్డ్ లైఫ్గా ఉంటే సూపర్గా తీసుకోవచ్చు. లెన్స్లు జూమ్ చేసి పీకాక్స్ ఎన్ని క్యాప్చర్ చేసి ఉండేవాడిను. ఇవన్నీ కొట్టేస్తున్నారు చూసారా. ప్రకృతికి మనం ఇచ్చే ఆస్తులు, గాజు పెంకులు, ప్లాస్టిక్ క్యాప్స్, బాటిల్స్, ఇవే. ఇంతకు మించి మనం ప్రకృతికి ఏం చేయమండి, సీరియస్లీ ఏం చేయం. వచ్చి తాగండి, ప్రకృతిలో తాగారండి, కనీసం ప్రకృతిని అలా అన్నా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మీరు వాటిని నాశనం చేయడం కోసమే ఇక్కడ వదిలేసి ఇట్లా పగలగొట్టి, కనీసం ఆ బాటిల్లో అన్నా ఉంచండి, కొన్ని రోజులు ఉంటుంది కదా. ఎవరొకలో చేరికి వెళ్ళటం ఏదో ఒకటి చేస్తారు. ఇవన్నీ ఒక చిన్న హిడెన్ సిట్టింగ్ ప్లేస్. ఈ ప్లాంట్ కోసం నేను ఎతుకుతున్నాను. ఇదేంటి దీనికోసం అనుకుంటున్నారు, ఇది యాప్ చెట్టు అండి, ఇది నాకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ అందరు కలిపి నన్ను ట్రాల్ చేసి ఆగొడతారు. అది కాదు, ఇది ఉంది చూసారా, ఇదనమాట. ఇది బాగా వెల్ గ్రౌండ్ ప్లాంట్స్ చాలా చోట్ల ఉంది, కానీ నాకు తీయడానికి కుదరలేదు. దీనికోసం సెర్చ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఇవ్వండి, ఇది ఇలాగే పెరుగుతుంది క్రీపర్. ఇది ఒక పారాసైట్ ప్లాంట్. పారాసైట్ ప్లాంట్ అంటే తెలుసు కదా మీకు,
అంటే పారాసైట్లు అంటే ఎవరో ఒకళ్ళ మీద పడి మనుషులు బతికేస్తాం కదా. మనం ఏం చేసినా చేయకపోయినా పిల్లల తల్లిదండ్రుల మీదో లేదా ఇంకొకళ్ళ మీదో ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక విధంగా బతికేద్దాం అనుకుంటాం కదా. అలాగే ఇదనమాట పారాసైట్ ప్లాంట్. దానికి బతకడం రాదు. అందుకే ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్లాంట్ని ఆక్యుపై చేసి దాని నుంచి మొత్తం సారాన్ని లాగేసేసి పెరుగుతూ ఉంటుంది అనమాట. మీకు పొలాల్లో వ్యవసాయం చేసేవాళ్ళకి తెలుస్తుంది. బంగారు తీగ అంటే తెలుసు కదా. బంగారు తీగ అనేది ఒక ఇలాగే పారాసైట్ ప్లాంట్. ఇదిగోండి, ఇది ఎక్కడన్నా అతుక్కుంటుందేమో చూపిద్దామని చూస్తున్నా. సో ఇవి పారాసైట్ ప్లాంట్స్ అండి. ఇలా ఏదో ఒక దాని మీద ఒక చెట్టుని మదర్ ప్లాంట్ని తీసుకొని దాన్ని ఆక్యుపై చేసి దానికి అతుక్కుంటాయి అన్నమాట. దాన్ని టెక్నికల్గా చెప్పాలంటే కొన్ని చెప్పచ్చు, కానీ ఇదిగోండి ఇట్లా మొత్తం బ్రాంచెస్కి చుట్టేసుకొని ఇంకా దీనికి ఫస్ట్ ఏం చేస్తాయంటే ఇత్తనాలు వస్తాయి. ఇప్పుడు ఈ పువ్వు ఉందా, ఈ పువ్వు నుంచి ఇత్తనాలు వస్తాయి. ఈ ఇత్తనాలు ఏం చేస్తాయంటే ఆ ఇత్తనాలు రాలిపోయి కింద పడతాయి. కింద పడంగానే మొలుస్తాయి. మొలిసినప్పుడు పక్కన ఉన్న ఒక చెట్టుని స్లోగా ఆక్యుపై చేస్తుంది. అప్పుడు మొదలు వదిలేస్తుంది కింద. ఏదో ఒక చెట్టు దొరకగానే దాని స్టెమ్మకి అతుక్కోగానే దాని మొదలు చనిపోతుంది. దాని మొదలు వదిలేసి భూమి నుంచి రిలీజ్ అయిపోయి ఇంకా చెట్టు మీద పెరిగి మొత్తం చెట్టుని ఆక్యుపై చేస్తుంది. నేను ఇక్కడ లేదు కానీ వేరే చాలా చోట్ల చూశాను. ఎప్పుడన్నా తీసి చూపిస్తాను మీకు. అండ్ నా విష్ లిస్ట్ ప్లాంట్లలో అదొకటి అండి. అది యాక్చువల్గా మోస్ట్ డేంజరస్. అది ఇన్వాసివ్ అనమాట. దాన్ని కంట్రోల్ కూడా చేయలేము పడిందంటే గార్డెన్లో. కానీ ఎందుకో అది చాలా ఇష్టం. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక చెట్టు పెంచి దాన్ని పెంచి ఆ చెట్టుని దానికి అంకితం చేసేయాలని నా కోరిక. కొంచెం సైకోగా అనిపించినా కానీ సపోజ్ ఫిష్లు పెంచడానికి మటన్ వేస్తారండి, మాంసం మొక్కలు వేస్తారు. అట్లాగే ఆఖరికి ఫిష్నే వేస్తారు ఒక్కొక్కసారి. అలాగే నేను మొక్కనే వేయాలన్నమాట. కానీ అది లేనిది అది పెరగదు. సో దాన్ని ఎలా అయినా పెంచాలి అన్నది కోరిక. ఎవరికన్నా తెలిసి కొంచెం సజెస్ట్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు 2-3 సార్లు కలెక్ట్ చేసి తెచ్చాను, బట్ బతకలేదు. విత్తనాలు కలెక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కుదరట్లేదు. ఇంకా అయిపోతామో, సీజన్ అయిపోవటమో ఏదో ఒకటి, లేకపోతే నేను వెళ్ళేటప్పటికి ఉండకపోవడం, లేదా పైన ఎక్కడో ఉండి కోయలేకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. ఇది ఒక పారాసైట్ ప్లాంట్ అన్నమాట. దాని పేరు కుస్కుటానో ఏదో ఉంటుందండి. కుస్కుటా. వన్ ఆఫ్ మై ఆన్లైన్ ఫ్రెండ్ టోల్డ్ కుస్కుటా ఏదో ఉంది దాని పేరు. ఇదిగోండి, ఈ స్టోన్ మీద మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి. ఇది చాలా ఉంది ఏరియాల్లో. లక్కీగా ఇక్కడ ఏంటంటే పూలు అయిపోయినాయి. అదే 3 కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాను కదా, ఇది పూలు అయిపోయినాయి. అన్నీ పూలు అయిపోయి మొత్తం కాయలు వచ్చినాయి. చూడండి, నేను ఎప్పుడు చూడలేదు ఇదైతే. ప్రతి ఇంచుకి కాయలు ఉన్నాయి. ఇంచుకి ఏంటి, ప్రతి ఎంఎంకి ఉన్నాయి అన్నమాట. అమ్మా, అక్కడ పురుగులు ఉన్నాయి కానీ కూర్చుంటాను. ఇదిగోండి, చిన్న గ్రీన్ కలర్. సో ఇవన్నీ సీడ్స్ ఇస్తాయి అనుకుంటా నాకు తెలిసి. ఆ సీడ్సే పడి మొలవచ్చు. అందుకే అన్నీ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మొలిచి. కాకపోతే వానలకి కొట్టుకొని వెళ్ళిపోతాయి అనుకుంటా. ఇక్కడ పెద్ద జీవాలు కూడా ఉన్నాయి చూడండి. అది ఎంత ఉందా, 1000 legs అనమాట మనకి. ఎంత పెద్దగా ఉందో. ఇది దాని బేబీస్ ఏమో మేబీ. స్పీడ్గా పోతుంది. కొంచెం ఇట్లాంటివి చూసినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది, కానీ పర్లేదు, అంత హార్మ్ఫుల్ కాదు అవి. ఇవన్నీ ఎక్కడ చూసినా కాయలే. చెట్టు మొత్తం ఉన్నాయన్నమాట. సో ఎన్ని వేల మొక్కలు వస్తాయి దాని నుంచి. ఈసారి కొంచెం ఒక నెల ఆగితే సీడ్స్ ముదిరినాక తీసుకెళ్తాను. ఎందుకంటే ప్లాంట్ ఒకసారి పెట్టాను, అంతగా బతకలేదు. ఎందుకంటే నాకు ఎండ తగలదు కాబట్టి నా గార్డెన్లో పాసిబుల్ కాదు. ఈసారి తీసుకెళ్ళి ఊరిలో ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఇలాగ ఊరు అన్నాం కాబట్టి ఒకటి చెప్తానండి. మీరు ఎప్పుడైనా ఇలా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ కొన్ని యూజ్ఫుల్ నేటివ్ ప్లాంట్స్ ఉంటాయి. తెలంగాణలో మాత్రమే ఉండేవి కొన్ని యూజ్ఫుల్ నేటివ్ ప్లాంట్. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కానీ ఇలాంటి బ్యూటీ ఇచ్చేవి, లేదా ఇంకొన్ని కాయలు ఉంటాయి, అలాంటివన్నీ మనకి తెలంగాణలో దొరుకుతాయి. సో ఎప్పుడన్నా ఏంటంటే వీటిని తీసుకొని వెళ్ళేటప్పుడు అయిపోయింది మధ్యలో.
సో అలా ఏంటంటే ఎప్పుడన్నా సీడ్స్ అవి కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి అవన్నీ తీసుకెళ్ళి ఊర్లో మీకు ఎక్కడన్నా స్పేస్ ఉంది కొంచెం అనుకుంటే ఆ ఊర్లో ఎలా ఖాళీ ప్లేస్ ఉంటాయి ఏ రోడ్డు పక్కన వేసేయండి. కొంచెం కొంచెం బతికించడానికి ట్రై చేసే వరకు అది వేసారనుకోండి, ఇప్పుడు ఇవి అక్కడ కూడా వస్తాయి అన్నమాట. సో మనం పెంచిన వాళ్ళం అవుతాము అండ్ కొత్త మొక్కల్ని మన ఏరియాకి పరిచయం చేసినట్టు అవుతుంది. వాటిలో కొన్ని ఎడిబుల్ ఉంటాయి, వైల్డ్గా ఉండేవి ఎడిబుల్ చాలా ఉన్నాయి. అలాంటివి చూడండి. నేను ఇక్కడెక్కడ ఏం కనిపించట్లేదు కానీ కనిపిస్తే పెడతాను. ఇవన్నీ తవ్వేశారు. ఇంతకుముందు బాగుండే ఒకప్పుడు 2-3 years బిఫోర్ వచ్చాను. పక్కనైనా కానీ రావమండి ఎప్పుడో ఒకసారి. ఇవాళ ఎందుకు చాలా రావాలనిపించింది, వచ్చేసిన. బట్ ఎనీ ప్లేస్లో మాత్రం చెత్త మాత్రం వేస్తామండి. ఎంత దూరం వచ్చి కవర్లో తెచ్చుకొని వస్తాం కదా వచ్చేటప్పుడు, అదే కవర్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అటు దారి సరిగ్గా లేదు, అన్ని గాజు పెంకులే ఉన్నాయి. సిరీస్ మా అమీన్పూర్ లేక్ చూసారుగా. అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంటుంది నాకైతే. ఆ బిల్డింగ్లో ఏం చూస్తాను చెప్పండి ఎప్పుడు. కానీ బిల్డింగ్ పక్కనే ఇలా ఉంటే, అందుకే ఎప్పుడు కూడా కొంత ఏరియా వదిలేయాలండి. ఎప్పుడు కూడా ఎంత హైట్లో ఉన్నాను చూడండి, ఇక్కడ నుంచి కనీసం ఒక 5 floors కిందకు ఉంది, అది డౌన్లోకి ఉంది ఏరియా. అమ్మయ్యా, పీకాక్స్ అన్నాను కదా, ఆ స్టోన్ మీద ఉంది చూడండి ఒకటే రాజాలాగా తిరుగుతుంది. ఇట్స్ మేల్ అనమాట. అది ఎంత అందంగా తిరుగుతుందో చూడండి ఆ బండ మీద. ఉడతలు ఒక 3-4 ఉన్నాయి. నేను తప్పు చేశాను, గోప్రో తెచ్చుకుని ఉండాల్సింది. కెమెరా తేలేదు, జస్ట్ మొబైల్తోనే తీసాను మొత్తం. చూడండి అక్కడ ఉంది. సో ఇదండి, ఇది యాక్చువల్గా 3 lakes, 1, 2, ఇది ఒక 3 అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. మేము ఎవ్రీ టైం వినాయకుడిని అక్కడ నుంచి కలుపుతాము, ఇంకెక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసిన వాటికి వెళ్ళాము. ఇక్కడైతే కొంచెం నీళ్లు బెటర్గా ఉంటాయి అండ్ పొల్యూషన్ ఫ్రీ ఉండదు. ఆ మురుగులో దేవుడిని ముంచాల్సిన అవసరం ఉండదు అనమాట. వినాయక చవితికి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి అక్కడ దింపుతాము. ఇది చూసారా, ఇక్కడే హైడ్రా ఈ మధ్యలో రకరకాల యాక్టివిటీస్ జరిగినాయి హడావుడిగా. తప్పేం లేదండి, అది వదిలేస్తే అక్కడ అన్నీ కనపడుతున్నాయి, అక్కడక్కడ పడగొట్టి కొన్ని. లేదంటే ఆక్యుపై చేసేస్తారండి మొత్తం. వదిలేసే ఇంచు కూడా వదలం మన బిల్డింగే ముఖ్యం. సో హైడ్రా మంచిగానే చేసినట్టు, కొన్ని రిజల్ట్స్ చూస్తే బాగానే ఉంటాయి. బట్ కొంతమందికి పెయిన్ అది తప్పదులేండి, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని పోగొట్టుకోవాలి. బట్ కష్టం అంతా వాళ్ళది పోయినట్టు. దాన్ని అంత కాంట్రవర్షియల్ టాపిక్స్ మనకు వద్దులే. కానీ ఇది చూసారా, ఇది మీరేమంటారు? రావి చెట్టు? అస్సలు కాదు. కానీ ఆకు చూసారంటే సేమ్ రావాకులానే ఉంటుంది, అస్సలు రావి చెట్టు కాదు. ఇదిగోండి, దీని మొదలైతే ఇలా ఉంది. దాని కాడలు అయితే లైట్ పింక్ కలర్లో ఉన్నాయి, పర్పుల్ షేడ్లో అలా. ఇక్కడ ఒక చిన్న ఏరియా, సిట్టింగ్ ఏరియా. ఇందాకే ఒక ఫ్యామిలీ వచ్చి యోగా చేసుకెళ్ళారు ఇక్కడ. వాళ్ళని తీయటం ఎందుకు లేని తీయలేదు నేను. ఇది డెడ్ ఎండ్, ఇది ఒక డెడ్ ఎండ్ ఏరియా. ఇక్కడ నుంచి ఎటు ఉండదు స్పేస్. ఈ ట్రీ చూసారు, ఈ ప్లేస్, ఆ ట్రీ. అందుకే గౌతమ్ బుద్ధుడు వచ్చి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాడు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రశాంతతను ఆయన ఎంజాయ్ చేశాడు కాబట్టి ఆయన మహాత్ముడు అయ్యాడు. మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి ఇలా సత్యం రోజు ఏడుస్తా. ఇదండి ప్రస్తుతం అమీన్పూర్ లేక్. ఇక్కడ ఒక పెద్ద స్టోన్ ఉంది. ఇది ఇంతకుముందు చాలా చాలా బాగుండే. ఇక్కడ ఒక చెట్టు చూసారు ఎంత బాగా ఫామ్ అయిందో. కానీ అడుగున గాజు పెంకులేనండి. ఇది ఒక మంచి సిట్టింగ్ ఏరియా ఇక్కడ చెప్పాలంటే.
చూడండి గాజు పెంకులు ఎట్లా కొట్టారో బండలకేసి. చూసారుగా ప్లేస్. ఎవరు అమర ప్రేమికులు ఉన్నారు ఇక్కడ. అమర ప్రేమికుల నిదర్శనాలు ఇవన్నమాట. ప్రేమకు నిదర్శనాలు ఇవ్వండి ఫైనల్గా. సర్లేండి, అలాంటివి మనకు వద్దులే కానీ ఎవరి ఇష్టాల వాళ్ళవి. కానీ ఇలాంటివి మాత్రం చేయకండి, మన ప్లేస్ కాదు. మంచి ప్లాస్టిక్ బాటిల్స్ పడేయడం తగ్గిస్తే చాలా బెటర్ ఉంటుంది అనిపించింది. ఈ పెద్ద పెద్ద లేకుల పక్కన ఫిషరీస్ ఉంటారేమో. అక్కడ ఒక ఆయన, అదేమంటారు దాన్ని, ఒక గంపలా ఉంటుంది చూడండి, డోంగీలో తిరుగుతున్నాడు ఒక అతను. ఇటు పక్కుంటే అడిగేవాడిని, కానీ అది వెళ్ళాలంటే కిలోమీటర్ పైన తిరిగి వెళ్ళాలి. ఆ టైప్కి వెళ్ళాలంటే చూద్దాం మెల్లగా వచ్చి. ఇక్కడ చూసారా ఒక బుడ్డి పూల్. ఇది వాన నీళ్ళతో ఏర్పడిందండి, మామూలుగా ఉండదు ఇది. వాన పట్టడం వల్ల ఇది ఫామ్ అయింది. కానీ బ్యూటీ రివీల్స్ అన్నట్టు ఉంటుంది. సరే, చిన్నదే కావచ్చు. ఇప్పుడు ఈ చిన్ని పాండ్ గురించి వచ్చింది కూడా చెప్తాను. మన గార్డెన్లో అట్లీస్ట్ ఏంటంటే అది ఎంత చిన్న స్పేస్ అయినా ఒక వాటర్ ఫీచర్ అరేంజ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్లోనే కొంచెం న్యాచురల్గా చూసుకొని అవి చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. మీకు అవుట్డోర్గా పర్వాలేదు స్పేస్ ఉంది అంటే ఒక చిన్న ఒక 5 గజాల స్థలం ఉన్న చాలు. దానికి 2 గజాల్లో అయినా అరేంజ్ చేసుకునే ఉన్నాయి ఇవాళ. దానికి కొంచెం స్టోన్స్, కొంచెం ఏమన్నా రౌండ్గా ఉండే రాళ్ళు, ఇంకేమన్నా అలా కొన్ని వాటర్ ప్లాంట్స్ అవి అరేంజ్ చేశారనుకోండి, ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫీచర్ వస్తుంది ఇట్లా. అది చాలా ప్లెజెంట్నెస్ని ఇస్తుంది తెలుసా. మనం మొక్కలు పెంచుతాం, కానీ దాంతోపాటు ఇది కూడా ఉంటే ఆ ప్లెజెంట్నెస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ వాటర్ అనేది, ఆ సౌండ్, ఒక వాటర్ అనేది ఒక మ్యూజిక్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. ఆ మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అంటే వాటర్ ఫీచర్స్ని ఎప్పుడు తీసేయరు. ఎప్పుడైనా సరే ఒక సెలయర్ కావచ్చు, ఇంకొకటి అట్లా కనుక ఒక మైల్డ్గా అలా పెట్టుకుంటే అదొక చాలా అన్నమాట. ఓ మై గుడ్, మా ఏరియాలో ఎప్పుడూ చూడని ప్లాంట్ అండి ఇది. నేను ఇట్స్ ఏ క్యాక్టస్ యాక్చువల్లీ. అసలు ఇది మా ఏరియాలో ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను వేరే చోటు నుంచి పోయిన సలేశ్వరం వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసి తెచ్చాను. దీన్ని కుందేటి కొమ్ము, తెలంగాణ వాళ్ళైతే కుందేటి కొమ్ము అంటారు. ఇది ఎడిబుల్, మీకు తెలుసో లేదో, ఇది ఎడిబుల్ అన్నమాట. దీన్ని తినచ్చు. అండ్ దీనికి సరిగ్గా రావట్లే, బట్ ఇది ఫ్లవర్ అన్నమాట. టైనీ ఫ్లవర్స్ ఉన్నాయి, ముళ్ళు ఉండవు. క్యాక్టస్ అంటాం కానీ అస్సలు ముళ్ళు ఉండవు దీనికి. ఎక్కడైనా టచ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ ఎంత బాగా ఫామ్ అయింది, బాగా ఎండిపోయినట్టుంది. ఇప్పుడు వానలకి మళ్ళీ మంచిగా పెళ్ళికొస్తుంది. ఇది ఎంతమంది చాలాసార్లు సెర్చ్ చేసాం కానీ ఇక్కడ దొరకలేదండి. కానీ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది. కానీ ఇది నేను తెచ్చిన వెరైటీలో కొంచెం డిఫరెంట్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఫ్లవర్ని బట్టి చెప్పొచ్చు. నా దగ్గర ఉన్న ఫ్లవర్ నేను చూపిస్తాను. ఆ ఫ్లవర్ లాగా ఇది లేదండి ఇది. సో ఇది నా కలెక్షన్లోకి వెళ్ళాల్సిందే. ఈసారి టూల్స్ తెచ్చి కలెక్ట్ చేస్తా. అండ్ చాలా చాలా బాగుంది ఇది. ఇది చూసారా టెక్చర్, దాని కలర్స్. నా దగ్గర ఉన్నదైతే ఈ టైప్ కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఫ్లవర్ వేరే ఉంది. ఆల్మోస్ట్ మొక్క అలానే ఉంది, కానీ ఎండలకి ఎండిపోయి ఉంటామని సరిగ్గా తెలియట్లేదు. ఇవాళైతే ఒక సాటిస్ఫైడ్ అండి. ఒక కొత్త మొక్కని నేను తీసుకెళ్ళచ్చు. ఏ వదలవు అంటారా? వదలనండి అస్సలు. ఎక్కడికి వెళ్ళినా, ఏ టూర్ వెళ్ళినా, ఇంకోటి తెలుసా, ఆల్రెడీ మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్తే ఏం చేస్తారు మీరు అందరూ చెప్పండి? అమ్మని దండం పెట్టుకుంటారు. గుడి చుట్టూ ఇంకో 2 రౌండ్లు వస్తాయా, లేకపోతే ఇంకో దర్శనం ఫ్రీగా దొరుకుద్దా, ప్రసాదం ఏమైనా దొరుకుద్దా, గుడి చుట్టూ ఏమన్నా కొనొచ్చా, ఆ గుడి ఆర్కిటెక్చర్ చూస్తాము. అండ్ ఇంకేమన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకోసారి దర్శనం అవుతుందా, ఇంకేమన్నా పూజలు ఏమన్నా షార్ట్ ఫామ్లో చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం తప్ప. సో అందరు గుడికి వెళ్తే అలా ఆలోచిస్తే
నేను షాపింగ్ చేస్తానండి. అంటే ఏంటి మీరు షాపింగ్ చేస్తారు అనుకోకండి. మీరంతా బొమ్మలు, అక్కడున్న పూజా సామాన్లు, అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ తీసుకుంటే, నేను అక్కడ ఏం అమ్ముతున్నారో దుంపలు, మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు, ఇలాంటి షాప్స్ ఉంటాయి. సో పోయినసారి వెళ్ళినప్పుడు అలాగే ఒక తమిళతను ఒక ఆయుర్వేద మొక్కలని ఏవో అమ్ముతున్నాడు, 2 దుంపలు లాంటివి. ఒక 300 పెట్టి కొన్నాను. ఒకటి రౌండ్ బల్బ్లా ఉంది, బంగాళదుంపలాగా. ఇంకొకటి ఫెర్న్ బిగ్ స్టెమ్ రూట్ లాగా ఉంటాయి కదా, అలా ఉంది. ఆ 2 తెచ్చాను. 2 గ్రోత్ అయినాయి. ఇప్పటికి 2 years చాలా బాగా పెరిగినట్టే. చాలా విత్తనాలు కూడా వచ్చినాయి దాని నుంచి. అవి ఆయుర్వేదిక్గా దాన్ని వాడచ్చు అంట, అంటే పెయిన్స్కి వాటికి. నేనైతే మొక్క పెంచుకోవడమే తెచ్చుకున్నానండి. నేను అలాంటి ఆయుర్వేదిక్ ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు చేయలేదు. బట్ దాని నుంచి వచ్చే మొక్క నాకు ఇష్టం, అండ్ అది యూజ్ఫుల్ కూడా. హార్మ్ఫుల్ అయితే కాదు. హార్మ్ఫుల్లా కాదా అనేది చెక్ చేసుకుంటాను. హార్మ్ఫుల్ అయితే కూడా పెంచుతాను, బట్ దాన్ని దూరంగా అందరికీ ఎవరికి తగలకుండా ఎలా పెంచాలన్నది ఆలోచిస్తాను అన్నమాట. ఇక్కడ నుంచి ఒక ట్రెక్ చేసుకుంటే అక్కడికి దూకొచ్చు. అటు వెళ్తే కొంచెం ఊరిలోకి వెళ్ళిపోతున్నట్టుంది. ఎంత ప్రశాంతంగా ఉందండి. హాయిగా పడుకోవచ్చు బండల మీద. సో అట్లా ఏ ట్రిప్కి వెళ్ళినా, ఎక్కడ అని కాదు, శబరిమల వెళ్ళానండి. శబరిమల వెళ్తే పెద్దపాదం నడిచాను. పెద్దపాదం పడుగుతా మాది మిగిలిన వాళ్ళకి బట్టలో ఏమిటి ఉంటాయి, వాటర్ బాటిల్, ఫుడ్ పెట్టుకుంటారు. నేను ఖాళీ బ్యాగ్ పెట్టుకొని వచ్చేటప్పటికి ఫుల్గా నిండిందండి. ఫారెస్ట్లో ఆల్మోస్ట్ దొరికిన ప్రతిదీ కలెక్ట్ చేశాను. 50 వెరైటీస్ కలెక్ట్ చేశాను. ఒక 10 బతికినాయి. అంటే యాక్చువల్ ట్రాన్స్పోర్ట్ వలన దెబ్బతిన్నాయి, అలా బతికుంటాయి పాపం. ఆ ట్రాన్స్పోర్ట్లో అంటే కారు వెనకాల వేసేసేస్తే ఆ హీట్ వలన బర్న్ అయినాయి కొంచెం. అవి తేరుకోలేదు. ఆ డెలికేట్ ప్లాంట్స్ అండ్ అవి ఏంటంటే రెయిన్ ఫారెస్ట్లో పెరిగాయి కాబట్టి కష్టం అనమాట. అలా ఎక్కడికి వెళ్ళినా తిరుపతి వెళ్ళినా, ఎవరింటికన్నా వెళ్ళినా ఏమున్నాయో అని చూస్తాను. మ్యాక్సిమం వాళ్ళు కంఫర్ట్ ఉంది అంటే అడుగుతానండి, లేదా అడగను. కొట్టేయడానికి పాసిబుల్ అయితే కొట్టేస్తానండి కొంచెం. అంటే కొట్టేయడం అనే దగ్గర వచ్చినప్పుడు చెప్తాను క్లియర్గా, ప్రతిసారి చెప్తాను. ఇది మీరు ఎక్కడైనా తీసుకురండి, మొక్కలు తీసుకోండి, తప్పలేదు. బట్ వాళ్ళ మదర్ ప్లాంట్ డ్యామేజ్ అవ్వకూడదు, వాళ్ళ మదర్ ప్లాంట్ బ్యూటీ దెబ్బతినకూడదు. అవి 2 కాకుండా ఏమైనా చేయండి. మ్యాక్సిమం కొనుక్కోండి. అడిగితే కొంతమంది ఇస్తారు, కానీ మొహమాటానికి కొంతమంది పాపం ఇవ్వలేకపోయినా ఇస్తారు. అలా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వందలు పెట్టి కొనుక్కుంటామండి. కొనుక్కొని దాని తర్వాత ఎంతో కష్టంగా పెంచుతాం. వాటికి ఎన్నో చేసి ఒక 2-3 సార్లు చచ్చిపోయినా 3వ పెంచుకొని భద్రంగా పెంచుకున్నాక ఎవరో వచ్చి అడిగితే దాంట్లోంచి ఒక మొక్కరికి తీయడం ఎంత బాధ చెప్పండి. అందుకని అలా ఏం అడగద్దు ఎవరిని. ఏదైనా ఎక్కడన్నా హ్యూజ్గా ఉంది, ఏదన్నా ఉంది అంటే కొంచెం ట్రై చేయండి. ఒక కొమ్మ ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఇంత పెద్దది, ఈ కింద ఎక్కడో ఒక కొమ్మ ఇరగ తీసుకోండి. ఇది ఇరగ తీసారనుకోండి, దాని బ్యూటీ దెబ్బతింటుంది. అందుకని కింద నుంచి ఇరగదీయండి. అప్పుడు ఆ చెట్టు అలాగే కనిపిస్తుంది. అండ్ ఆ ఇరగదీయటం వల్ల లోపల నుంచి మళ్ళీ మంచి చిగురులు వస్తాయి. అంతేగాని ఒకటి ఇప్పుడు ఇది ఒకటే ఉంది వాళ్ళ ఇంట్లో, ఇది మొత్తం ఇలా పీకొచ్చారనుకోండి, ఏముంటుంది అక్కడ పాపం. అందుకని అట్లాంటివి చేయొద్దు. అవునదని దొబ్బుకొచ్చేయకండి. లేదు ఎక్కడన్నా రెస్క్యూ పడేస్తారు కొంతమంది, అలాంటివి తీసుకొచ్చి రెస్క్యూ చేసుకోండి. నేను బాగా చేస్తాను, అవి నాకు ఇష్టం. ఆ రెస్క్యూ అనేది ఇదేంటో చెప్పండి. బోనా చెక్క? బోన్ అయితే నేను ఎందుకు ముట్టుకుంటానండి, చెక్క. కానీ డ్రిఫ్ట్ వుడ్ ఎంత బాగుందో చూసారా. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన వాటిల్లో గార్డెన్లో మంచిగా అరేంజ్ చేసుకోవడానికి అండ్ టెరేరియంస్ వీటిల్లో అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి, ఇట్లాంటివి. సో అలా ఎవరికి హామ్ చేయకూడదు. ఎవరో కష్టపడి పెంచుకున్న వాటిని మనం నాశనం చేయకూడదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. బట్ ఏంటి, పాసిబిలిటీ ఉన్న చోట పాసిబుల్ అయినంత మాత్రమే. ఎదురు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో లేదా అనేది మనం ఒక సెకండ్లో అబ్జర్వ్ చేయొచ్చండి. వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ముట్టుకోవద్దు ఇంకా వాళ్ళని, ఇంకా దాన్ని అడగకూడదు అనమాట. సైలెంట్ పెరిగినాక మళ్ళీ తీసుకుంటాము అని చెప్పి వచ్చేసేయండి. అక్కడితో వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, ప్రశాంతంగా ఉంటుంది.
వాళ్ళని అంతా ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్ళినాక వాళ్ళు మనల్ని తిట్టుకొని అంత 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 జరిగినాక ఆ మొక్క బతుకుతుందో చెప్పండి పాపం. వద్దులే కానీ ప్రశాంతంగా పెట్టుకుందాం. ఇదండి, ఎంత తిరిగినా ఒక ఇంకా 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 తిరగాలనిపిస్తుంది తప్ప టైర్డ్ అయ్యి వెళ్ళిపోవాలి మాత్రం అనిపించట్లేదు. లైట్ సెట్గా ఉంది కానీ కొంచెం అక్కడి వరకు వెళ్ళొద్దాం. ఇదండి లేక్. ఇటు నుంచి కూడా ఇలా వెళ్ళి దాని అవతలకి వెళ్తే మనం ఉండే ఇల్లు వచ్చేస్తుంది వాక్బుల్లోనే. కానీ కొంచెం లేట్ చేశానండి ఈసారి. ముందు వచ్చి ఉంటే మనకి గోల్డెన్ షవర్ ప్లాంట్స్ చాలా ఉంటాయి ఏరియాల్లో. గోల్డెన్ షవర్ ఫుల్గా బ్లూమింగ్లో ఉంటాయి అన్నమాట. ఇది కూడా డ్రిప్ ఫుడ్. ఇదంతా బాగాలేదు కానీ షేపు ఈ కింద వరకు బాగుంది. ఇలాంటివి మంచిగా వాడుకోవచ్చు, ఈజీగా కలెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. హాయ్ హాయ్ హాయ్. ఏదేదో చేస్తారు ఇక్కడ వచ్చి. ఎవరు కొంతమంది పార్టీలు చేస్తారు. పార్టీలు అంటే అన్ని మంద బ్యాచ్లు వెళ్ళండి. కనబడితే పీకాక్స్ని కూడా లాగా ఉన్నారు జనాలు. జరుగుతాయేమో, బట్ అంత వైలెంట్గా అయితే ఇంకా అనిపించలేదు. కానీ ఎక్కడ ఒక ఫెదర్ కూడా దొరకదండి నాకు మాత్రం. అదేంటో తెలియదు. ఇన్నిసార్లు చూసినా ఇంత లోపల తిరుగుతాను, ఒక ఫెదర్ కూడా నాకు ఎప్పుడు దొరకలే. ఇక్కడ నేను మీకు ఇంకొక మొక్క చూపిస్తా. ఇప్పుడు ఈ లోపలికి వెళ్దాం. ఇక మన లైట్స్ మళ్ళీ ఉన్నాయి. బాగా నచ్చిందండి ఆ ప్లాంట్ మాత్రం. ఇది ఈ నల్ల కాయలు ఉన్నాయి చూసారా, ఇది ఆ ప్లాంట్ మొక్క అనమాట. ఇది మదర్. కిందంతా కాయలు పడినాయి చూడండి. ఎక్కడ చూసినా కాయలే ఉంటాయి. ఇవి నేను ఇంట్లో కలెక్ట్ చేసి షోగా పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ బుగిలిపోతాయి అన్నమాట కొన్ని రోజులకి. కానీ ఎక్కడ చూసినా కాయ ఉంది. ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని కాయలు అసలు. బెల్స్. దూరాల్సి వస్తుంది ఇక్కడ పడితే అక్కడ. ఇదేంటో తెలుసా, గోల్డెన్ షవర్ ప్లాంట్ అంటాము. ఇంకొకటి రేలా అనుకుంటా. ఇది రేలా ఫ్లవర్స్ తెలంగాణలో అయితే. ఇది ఎడిబుల్ ఫ్లవర్స్. రేలా ఫ్లవర్స్ని మనం తినచ్చు. అట్లా కూర వండుకుంటారు, ఫ్రై లాగా చేస్తారు. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే రేలా ఫ్లవర్స్తో కర్రీ. తెలంగాణ వాళ్ళు తింటారండి, ఆంధ్రాకి తెలియదు అంతా. మన సైడ్ ఇప్పుడు నేనైతే అప్పట్లో పెడితే పెద్ద చెట్టు గోడ పగలగొడుతుందని నరికేశారు ఇంటి దగ్గర. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఫ్లవర్స్ అయితే రాదు. ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయండి మొత్తం. గోల్డెన్ షవర్ అంటే గోల్డెన్ కిందకి ఇలా దిగుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పూల రెమ్మలతో చేసుకుంటారు. ఇవి కాయలు. వీటి నుంచి తీసిన విత్తనాలతో మనం మొక్కలు పెంచుకోవచ్చు ఎన్నైనా. ఇది ఆ చెట్టు. అదొక ఎడిబుల్. ఇంకా కొన్ని ఉంటాయండి ఎడిబుల్, ఇక్కడ కనిపించట్లేదు. కొన్ని పోయినాయి, మెల్లమెల్లగా అంతరించిపోతాయి ఇవి కూడా. ఇదొక బుడ్డి నిచ్చిమల్లి ఫ్లవర్స్. సేమ్ నిచ్చిమల్లిలానే ఉంటుంది కానీ నిచ్చిమల్లి కాదు. కానీ చాలా అందంగా ఉంటుంది నాకు కూడా. ఇవి వైల్డ్లోనే పెరుగుతాయండి. మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి పెంచితే అసలు పెరగవు. కొంచెం కేకారణ్యంలా ఉంది కదా. బాగుంటుంది రండి. ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏదేదో కాదండి. కర్రీ పాయింట్లని, ఫుడ్ స్టోర్లని, వీటిల్ని కాదండి. ఇలాంటి ప్లేసెస్ని ఎంజాయ్ చేయండి. అయ్యో, పీకాక్. ఆగరా బాబు, తీస్తాను, వాళ్ళు పారిపోతావు. కానీ అంత పెద్ద పెద్ద తోకేసుకుని ఆ కొండలు రాళ్ళలో బలి వెళ్ళిపోతాయండి అవి. ఇది అక్కడ ఉంది చూడండి.
ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక న్యూ ప్లాంట్ అండి ఇది ఏంటి అన్నది తెలియదు నాకు కూడా. బట్ చూసారా, ఒక రెడ్ బీడ్స్ ఉన్నట్టున్నాయి ఇవి. చూసారండి, ఈ చెట్టు అంతా ఒక రెడ్ కలర్ బీడ్స్ లాగా ఉన్నాయి. అవి మేబీ ఫ్లవర్స్ అయిపోయినాక విత్తనాలు కావచ్చు. ఇదిగోండి, ఇది పచ్చిగా ఉన్నవి, గ్రీన్, ఎల్లో, దెన్ ఈ రెడ్ కలర్. ఇది ఏం చెట్టో చెప్పండి, నాకైతే తెలియదు. బట్ చెట్టు ఆకులు అయితే ఇలా ఉన్నాయి. అది మొదలు, స్టెమ్ అయితే అలా ఉంది. మంచి క్యానోపీ లాగా ఫామ్ అయిపోయింది మొత్తంగా. ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయండి, గుత్తులు గుత్తులుగా. ఇవి చూడండి, కింద రాలుతున్నాయి. బట్ ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో ఏమో. ఆ పైన అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, మరి అది ఫ్లవరా లేక ఏంటి అన్నది ఏం తెలియట్లేదు. కొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా. దూరాను ఎలాగైతే కష్టపడి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇది కొమ్మ. దీనికి ఈ టైనీగా ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటా. బట్ అది పువ్వు అవుతుందా లేక ఏంటి అన్నది తెలియట్లేదు. బట్ చెట్టు అయితే ఇలా ఉంది మొత్తం. ఇక్కడ నుంచి కాంక్రీట్ జంగల్ స్టార్ట్ అండి. ఇది ప్లేస్ అయితే, ఈ ప్లేస్లో ఈ ప్లాంట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది బాగా. చూసారంటే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి మొత్తం. అసలు అవి ఏం కాయలు ఏంటి అన్నది ఏం అర్థం కాలే. చిన్న బెర్రీస్ లాగా. ఇగోండి, అడుగు అడుగున అనమాట. అసలు ఎన్ని వేల కాయలు ఉన్నాయంటే అది బ్యూటిఫుల్. అది ఎంత బాగున్నాయో కాయ కూడా. బెర్రీసే, ఆల్మోస్ట్ బెర్రీస్ గుత్తుల్లానే ఉన్నాయి. ఇది నాకైతే చాలా నచ్చింది. బట్ ఇది ఏంటో తెలీదు. సో నేను ఇది ప్రస్తుతం దీన్ని ఏం చేయట్లేదు. ప్లాంట్ని రీసెర్చ్ చేసినాక దాన్ని ఏమన్నా చేయొచ్చా, కలెక్ట్ చేయొచ్చా లేదా అన్నది చూద్దాం. ప్రస్తుతం అయితే ఒక బంచ్ తీసుకుంటున్నాను అంతే నేను. కొంచెం రెడీ అయిన కాయలు ఉన్నాయి, పచ్చి కాయలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఉంది కాయ. ఇది ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. సో ఇలా అండి. దీన్ని ఇది ఎక్కి అవతలకి వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ ఏమో అక్కడ చూసి పాము పుట్టలా ఉన్నాయి. సో చెప్పాను కదా, ఒక్కడనే ఉన్నాను, వద్దులేండి మరి అంత. ఎవరినో వచ్చినప్పుడు తీసుకుందాం. కానీ ఇదిగోండి, ఇదంతా పోసి ఇటు పడేసరి ఇది ఎక్కితే మనం మెయిన్కి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పీకాక్ ఈక కూడా దొరకదండి. అదేంటో కానీ నాకు ఎప్పుడు పించము ఎందుకంటే ఇక్కడ ఒక ట్రీ ఉండాలి, అది మిస్ అయింది. ఇది ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. కానీ లక్కీగా ఇంత అడవిలో కూడా అది ఒక దోమ కూడా గుట్టలేదండి నన్ను ఇంతవరకు. మన ఇళ్ళల్లోనేమో నా అడవి చూసి దొరకపడతా ఉంటాయి. బికాస్ మార్నింగ్ వల్ల ఏమో బాగా తిరుగుతున్నాయి, కానీ క్యాప్చర్ చేసే ఛాన్స్ మాత్రం ఇవ్వట్లే నాకు. అయితే ఇన్ని పీకాక్స్ ఉన్న ప్లేస్లో 4-5 కూడా సరిగ్గా కనపడలేదంటే చూడండి. దూరంగా కనిపిస్తే నేను తీసేలోపు వెళ్ళిపోతుంది. ఆగో సౌండ్స్ చూడండి. ఇదొక్కటి ఎక్స్ప్లోర్ చేసి క్లోజ్ చేద్దాం. నాకు ఎక్స్ప్లోర్ గురించి చెప్తున్నా కదా,
కొత్త కొత్త ప్లేస్లు, అది కట్టారు, ఇది కట్టారు, కర్రీ పాయింట్ పెట్టారు, ఫుడ్ స్టోర్ పెట్టారు. అవి కాదండి ఎక్స్ప్లోర్ చేయాల్సింది, ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయండి. దూరి దూరి వెళ్తున్నా. వద్దులేండి, మరీ ఎక్స్ప్లోర్ చేసినా ఇలాంటి నేచర్ని చంపేస్తాము, సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ చూసారా, ఇవో ఒక విచిత్రమైన ప్లేస్లా ఉంది ఇది. అవతార్ సినిమాలో లాగా కనిపించింది నాకు కొంచెం. ఎందుకంటారా, సిరీస్ బగ్స్. ఇక్కడ విచిత్రమైన బగ్స్ అండి. ఏరియా అంతా ఉన్నాయి, కొంచెం చూసి అడుగుతాం పాపం, వాటిని డిస్టర్బ్ చేయటం ఎందుకు. ఇటు నుంచి వచ్చానండి నేను, ఇప్పుడు దారి గుర్తుపెట్టుకోవాలి. పర్వాలేదు, చిన్న ఏరియానే కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. మళ్ళీ మళ్ళీ అటు ఇటు తిరగాలి. ఇది ఇందాక అవతల నుంచి తీసింది. ఇది ఒక వ్యాలీలా ఉంటుంది. వావ్, చూసారా, స్టోన్ బ్యూటీ ఉంటుంది చూసారా. రాక్ ఫార్మేషన్ అనేది నేచర్ నిజంగా ఇచ్చిన వరం అండి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయిన స్టోన్స్ వారంలో అయ్యో మీకు అక్కడ చూసారంటే ఆ వాలం చూసారా, చైనా వాళ్ళలాగా అవన్నీ అక్కడ రాళ్ళన్నీ కింద బండలు, ఇలాంటి కొండలన్నీ పగలగొట్టి అవి చేసిందండి ఆ ప్లేస్. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా దాన్ని చూసినప్పుడల్లా. నిజంగా నేచర్ని ఒక్కడ వెళ్తే సహా పెకిలించగలడండి మనిషి అని అనుకుంటాడు. పెకిలించిన మరుక్షణం దాని రిజల్ట్ ఏంటో ప్రతిసారి చూస్తాము. అయినా కానీ చేస్తూనే ఉంటాం. విధ్వంసాన్ని చేస్తాం, విధ్వంసం చేయించుకుంటాం. మనం ఎంత నేచర్ని గెలికితే నేచర్ మనల్ని అంతగా ముంచుతుందండి. అది అందరికీ తెలుసు. అయినా కానీ దాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటాం. అభివృద్ధి, డెవలప్మెంట్ ఒక 10 కిలోమీటర్ల అవతలకి వెళ్తే ఉండదా? ఎన్నో ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి, అలాంటివి చేయొచ్చు కదా. సిటీ మధ్యలో ప్రతి గజాన్ని ఆక్యుపై చేయాలా? నాకు అదే అర్థం కాదు. ఎప్పుడెప్పుడో మిగిలిన ప్లేస్లు కూడా అన్నీ తవ్వి తీస్తూ ఉంటారు, ఏవేవో కట్టేస్తూ ఉంటారు. కనీసం వాటి రూట్స్కి సంబంధించిన చరిత్ర కూడా లేకుండా 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు బేస్మెంట్ 3 వరకు పోయి మొత్తం లాగేసి నాశనం చేస్తాం. ఇది చూసారా, కొంచెం భయంగానే ఉంది. చీకటిగా, ఇంత వెలుతురులో కూడా చీకటిగా ఉంది, కానీ ప్లేస్ వావ్ అనిపిస్తుంది. ఇది ఒక క్రీపర్. సీరి ఆ ఫార్మేషన్ చూసారా ఎంత అందంగా. ఆ డౌన్లోకి వెళ్తే పీకాక్స్ చాలా ఉన్నాయి, కానీ మనకు దొరకవాలండి అవి. ఇందాక అడిగాను కదా, అంతా ఏకలు వేసుకొని అవి ఎట్లా దూరతాయి అని ఇంత అడవిల్లో, కానీ ఎక్కడ తగలకుండా బలిపోతున్నాయండి ఫాస్ట్గా. ప్రకృతిలో నాకు నచ్చేది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మెయిన్లీ రూట్స్. చూసారా, రూట్స్ అంటే రూట్స్ కాదు, ఇది కాడ ఊడల్లాగా వెళ్తాయి అన్నమాట. ఇది రూట్ యాక్చువల్గా, ఇలా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ అవన్నీ చూసారంటే అలాగే ఉంటాయి. ఇక్కడ వరకే దారి ఉంది, అంటే కొంచెం వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంత అడ్వెంచరస్గా నేను వెళ్ళలేను. ఎక్కడైనా వెల్కమ్ చెప్పే బాటిల్సే ఉన్నాయండి ఇంత ప్లేసెస్లో కూడా. నాకు అనిపిస్తుంది పాములు బాగా ఎక్కువైపోతే అప్పుడు మనుషులు రారేమో అని. ఈ పీకాక్స్ పుణ్యమా అని పాపం ఈ ఏరియాలో పాములు రావు, పాములు కనిపించవు బయటికి, ఇలా రాక్స్ లోపల ఉంటాయేమో. ఎక్కడో ఎక్కుతున్నాను దిగుతున్నాను ఇవాళ అయితే నేను. ఒక 1/2 అవర్ ఉండి వెళ్దామని వచ్చాను, ఇప్పటికి 2 అవర్స్ అయింది. ఎంత క్లీన్గా నీట్గా. ఇంకా ఇందాక చూపించాను కదా చైనా వాళ్ళలాగా ఉందని, ఆ ఏరియా అయితే ఇంకా బాగుండేదండి.
కానీ అది మొత్తం క్లీన్ అయిపోయింది, అసలు ఏమీ మిగలలేదు అక్కడ. ఇదన్నమాట. ఇంకా ఉంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ ఇంకా ఓపిక లేదు, ఎనర్జీ తగ్గిపోయింది, డిహైడ్రేటెడ్గా ఉంది కొంచెం. అంతసేపు ఉంటాను అనుకోలేదు కదా. ఇది ఒకటండి, ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ క్రీపర్, చూసారు కదా. ఇది ఎంత హ్యూజ్గా పెరుగుతుందంటే మహావృక్షాలను కూడా ముంచేసేలాగా పెరుగుతుంది ఇది. దాని నుంచి వచ్చే పూలు ఇవి ఎండిపోయినాయి, సీజన్ అయిపోయింది. మంచి పర్పుల్ కలర్ అండి, డార్క్ పర్పుల్ యాక్చువల్గా ఇది. ఇది యాక్చువల్గా ఒక డార్క్ పర్పుల్ అనమాట. బాగా ఎండిపోయినాయి, చాలా బాగుంటాయి. ఆ క్రీపర్ మాత్రం ఎంత వైల్డ్గా పెరుగుతుంది, బట్ దానికి ముళ్ళు అలా ఏమి ఉండవులేండి, బాగానే ఉంటాయి. ఫుల్ వానబడితే ఇలాంటి ఏరియాస్ అన్నీ ఒక చిన్న చిన్న లేక్స్ లాగా తయారవుతాయి అన్నమాట ఇక్కడ. నేను ఆ చెట్టు చూసి ఎర్రగా ఉన్నాయి కదా, అదే ట్రీనేమో బాగా పూసినట్టుంది అని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వేప చెట్టు ఒక కొమ్మ ఎండిపోయింది అనమాట. మరి ఎందుకు ఎండింది అన్నది తెలియదు, అది డిసీజా లేక ఏందనేది. అది ఎండిపోయి అలా అందంగా అనిపించింది దూరం నుంచి. నేచర్ ఎప్పుడు కూడా ప్రతి చిన్న పార్ట్ కూడా అందంగానే ఉంటుందండి, అది ఎండిపోయినా బాగున్నా. ఏ సీజన్కి ఆ సీజన్ ఒక న్యూ లుక్ అంటే ఓన్లీ నేచరే. ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది అనమాట దాని ఫార్మేషన్స్. మనం ఎవరు మార్చగలం, ఏం చేయగలం చెప్పండి. మనం మారగలం, మన ఫేస్లో మనం అలాగే చూసుకోవాలి, మన ఇల్లు అలాగే చూసుకోవాలి, ఏం మార్చలే. కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే రోజుకు ఒక కొత్త లుక్. సమ్మర్లో ఒకలా ఉంటుంది, స్ప్రింగ్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది పర్ఫెక్ట్ సీజన్ అండి. మే అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, కానీ ఫస్ట్ రెయిన్స్ అనమాట. ఫస్ట్ రెయిన్స్ నుంచి ఒక 3 months అని కాదు, ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు. తర్వాత ఒక 2 నెలలు బాగా డల్గా ఉంటాయి అన్నీ వింటర్ వల్ల. ఇప్పుడు ఇది ఎక్కాల, జారిపడ్డాను అనుకోండి, సారీ పడేవాడి. అమ్మా, తప్పదులేండి, కొన్ని ఇష్టమైన చోట కొన్ని కష్టాలు పడాల్సింది. ఇంత దారుణంగా ఉన్నాయి చూసే ముళ్ళు, కానీ వీటి నుంచి మంచి కాయలు పూలు ఉంటాయండి. ఇప్పుడైతే లేవు. అదొక బుడ్డి పాండ్ అనమాట, బర్డ్స్కి భలే యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ ఉండే చిన్న పురుగులు అవన్నీ ఉన్నాయి చూసారా, దాని చుట్టూ వాటర్ తాగడానికి. అటువంటి క్రియేట్ చేస్తే చాలు, మొక్కలు హాయిగా పెరుగుతూ ఉంటాయి. అమ్మా, ఈ క్యానోపీలో దూరాలు ఎప్పుడు తగిలింది. అబ్బా, ఏ పిగ్గుచ్చుకుంది కొమ్మ.